guys, welcome to Movie Max. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో టాక్సిక్ ఒకటి. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్ లు, హై వోల్టేజ్ మేకింగ్ స్టైల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో టెక్నికల్ గా సరికొత్త రికార్డులను సృష్టించేలా కనిపిస్తోంది. అయితే ఈ భారీ యాక్షన్ హంగామా ఓ ముఖ్యమైన చర్చకు తెరతీసింది. కంటెంట్ పరంగా సినిమా ఎంత బోల్డ్ గా ఉండబోతుంది, ఆ తీవ్రత ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించేలా ఉంటుందా లేక వారిని దూరం చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు కుటుంబంతో కలిసి సినిమా చూడటం అలవాటు. టాక్సిక్ అనే టైటిల్, అందులో ఉండబోయే యాక్షన్ సన్నివేశాల తీవ్రత చూస్తుంటే ఇది యూత్ అండ్ యాక్షన్ లవర్స్ కోసం మాత్రమే రూపొందించిన చిత్రమా అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కంటెంట్ బోల్డ్ గా ఉంటే సెన్సార్ పరమైన చిక్కులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లలోకి రావడానికి వెనకాడతారు. ఒక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవాలంటే కుటుంబ ప్రేక్షకుల ఆదరణ తప్పనిసరి. ఆ రకంగా చూస్తే టాక్సిక్ మార్కెట్ ను ఎంతవరకు విస్తరిస్తుందో చూడాలి. సినిమా మేకింగ్ హాలీవుడ్ ప్రమాణాలను పాటించడం ఆహ్వానించదగ్గ పరిణామమే, కానీ అది కథాంశాన్ని మించిపోకూడదు. యాక్షన్ సినిమాలంటే రక్తపాతం, హింస మాత్రమే కాదు, వాటి వెనుక బలమైన ఎమోషన్ కూడా ఉండాలి. విజువల్స్ మీదనే దృష్టి పెడితే కథలోని లోతు దెబ్బతింటుంది. కుటుంబ ప్రేక్షకులు సినిమా చూసేటప్పుడు ఎమోషనల్ కనెక్ట్ ను కోరుకుంటారు, కానీ టాక్సిక్ లో బోల్డ్ కంటెంట్ ఉన్నది ఇప్పటికే రివీల్ అయింది. కారులో శృంగార సన్నివేశంతో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను సమాంతరంగా డిజైన్ చేసి వదిలారు. ఆ సన్నివేశాన్ని టీజర్లలో రివీల్ చేశారు. ఇలాంటి సన్నివేశాలున్న సినిమాను కుటుంబంతో కూర్చొని చూడటం అన్నది ఇబ్బందికరమైంది. అయితే దర్శకులు నేటి తరం ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని కంటెంట్ ను మారుస్తున్న మాట కూడా నిజమే. ఇప్పుడు వస్తున్న యాక్షన్ చిత్రాలు కూడా కుటుంబ ప్రేక్షకులను అలరిస్తున్నాయన్నది అంతే నిజం. ఈ నేపథ్యంలో బోల్డ్ కంటెంట్ ఉన్నంత మాత్రాన అది ఫ్యామిలీకి పూర్తిగా దూరం అని చెప్పలేం. ప్రజెంట్ చేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. మేకర్స్ గనుక కథలో తగినంత ఎమోషన్ వాల్యూస్ ను జోడిస్తే బోల్డ్ అటెంప్ట్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ మనసు గెలుచుకునే అవకాశం లేకపోలేదు. నిజానికి టాక్సిక్ వంటి చిత్రాలు కమర్షియల్ హద్దులను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నాయి. గ్లామర్, యాక్షన్, ఎమోషన్ అనే ఫార్ములాను దాటి కొత్త తరహా సినిమాను అందించడం అనేది గొప్ప సాహసం. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే టాలీవుడ్ లో కొత్త ఒరవడికి నాంది పలికినట్లే. యాక్షన్ సినిమాల విషయంలో బెంచ్ మార్కుగా నిలుస్తుంది. రిస్క్ ఉన్న కంటెంట్ పట్ల మేకర్స్ చూపిస్తున్న ధైర్యం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. తెలుగు సినిమా స్వర్ణయుగంలో తనదైన మార్క్, నవ్వు, విలక్షణమైన యాస ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానటుడు రేలంగి వెంకట్రామయ్య. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూసేవి. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అందుకున్న దేశంలోనే మొట్టమొదటి హాస్య నటుడిగా రేలంగి చారిత్రాత్మక రికార్డును సృష్టించారు. హాస్య నట చక్రవర్తిగా కోట్లాది మందిని అలరించిన ఈ మహోన్నత నటుడి వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అలాగే ఎవరికీ తెలియని ఆసక్తికరమైన జీవిత కథ దాగి ఉంది. 1910 ఆగస్టు 9న కాకినాడ సమీపంలోని రావులపాడులో జన్మించిన రేలంగి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి పితృవాత్సల్యంతో పెరిగారు. ఆయన తండ్రి రామస్వామి హరికథలకు సంగీత విద్వాంసులు కావడంతో రేలంగికి చిన్ననాడే కళలపై మక్కువ ఏర్పడింది. తండ్రి తనను పోలీస్ ఆఫీసర్ గా చూడాలనుకున్న రేలంగికి నాటకాలపై ఉన్న పిచ్చితో చదువు అవ్వలేదు. 9వ తరగతి ఫెయిల్ కావడంతో తండ్రి చేతిలో దెబ్బలు తిన్నా ఆయనలోని నటుడు ఆగలేదు. కాకినాడ హ్యాపీ క్లబ్ నాటకాల ద్వారా నటనలో ఓనమాలు నేర్చుకుని తండ్రి ఆశీస్సులతో రంగస్థలంపై 10 ఏళ్ల పాటు రాటుదేలారు. ఆ పట్టుదలే 1930ల కాలంలో ఆయన్ను సినీ రాజధానిగా ఉన్న కలకత్తా వైపు నడిపించింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే టాలీవుడ్ లోనే కాదు, ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ఒక సంచలనం. టాలీవుడ్ లోని టాప్ స్టార్స్ అందరినీ తన సినిమాలతో పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం. ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సరికొత్త రికార్డు సృష్టించిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి భారీ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. అయితే టాలీవుడ్ టాప్ లీగ్ లో ఉన్న హీరోలందరిలో రాజమౌళితో ఇప్పటి వరకు సినిమా చేయని ఏకైక పెద్ద స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే. దీంతో మహేష్ బాబు ప్రాజెక్ట్ తర్వాత బన్నీకి ఛాన్స్ దక్కుతుందా అనే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. నిజానికి అల్లు అర్జున్ తనను తాను ఒక గ్లోబల్ స్టార్ గా, నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న నటుడిగా ఎప్పుడో నిరూపించుకున్నారు. పుష్ప ఫ్రాంచైజీతో నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడమే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా బన్నీ రికార్డు సృష్టించారు. తనదైన మేనరిజమ్స్, అద్భుతమైన నటన, డాన్సులతో పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ ఆడియన్స్ ను సైతం అలరిస్తున్న అల్లు అర్జున్ రేంజ్ ఖచ్చితంగా రాజమౌళి మార్క్
లార్జరీ దేన్ లైఫ్ క్యారెక్టరైజేషన్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాకపోవడం వెనుక ఇండస్ట్రీలో ఒక బలమైన ప్రచారం ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన మగధీర చిత్ర నిర్మాణ సమయంలో నిర్మాత అల్లు అరవింద్ కు రాజమౌళికి మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్, అభిప్రాయ భేదాలు వచ్చాయనే టాక్ ఉంది. ఆ కారణంగానే రాజమౌళి ఆ తర్వాత అల్లు కాంపౌండ్ హీరో అయిన అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదనే రూమర్స్ గతంలో గట్టిగా వినిపించాయి. ఈ వివాదం వల్లే ఇంతటి క్రేజీ కాంబినేషన్ ఇన్నేళ్లుగా పట్టాలెక్కలేదని అంటున్నారు. కానీ కాలంతో పాటే సమీకరణాలు మారుతుంటాయి. సినిమా ఇండస్ట్రీలో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవు. మగధీర నాటి విషయాలను పక్కన పెడితే రాజమౌళి కూడా అల్లు అర్జున్ ఎదుగుదలను, అతడి హార్డ్ వర్క్, డెడికేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ లో పలు సందర్భాల్లో అభినందించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు సాధించినప్పుడు, గ్లోబల్ వైడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు టాలీవుడ్ గర్వించదగ్గ నటుడిగా బన్నీని గుర్తించారు. అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న అఖిల్ తన సినీ ప్రయాణం, నటుడిగా తన ఆలోచనల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా తనకు అత్యంత ఇష్టమైన సినిమా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మామూలుగా అఖిల్ తన ఫేవరెట్ మూవీగా తన తండ్రి సినిమాను, లేదంటే తన తాతయ్య గారి సినిమా పేరు చెప్తాడనుకుంటే రంగస్థలం సినిమా పేరు చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. తన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ రంగస్థలం అని దానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు అఖిల్. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా తనపై ఎంతో ప్రభావం చూపించిందని వెల్లడించారు. టాలీవుడ్ ను తాను రంగస్థలం ముందు, రంగస్థలం తర్వాత అనే విధంగా చూస్తానని చెప్పడం మరింత ఆసక్తిని కలిగించింది. కమర్షియల్ సినిమాలో కూడా కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేయవచ్చని తనకు నమ్మకం కలిగించిన సినిమా అదే అని అఖిల్ వివరించారు. కమర్షియల్ హీరోకు వినికిడి సమస్య ఉన్న క్యారెక్టర్ రాయడం సాధారణ విషయం కాదని, అలాంటి పాత్రను కథలో ప్రధాన బలంగా మార్చడం డైరెక్టర్ సుకుమార్ ప్రతిభకు నిదర్శనమని అన్నారు. సినిమాలో హీరోకు ఉన్న లోపం కారణంగానే ఎన్నో సమస్యలు ఎదురవ్వడం, కొన్ని సందర్భాల్లో అతడి వల్లే కథలో సంఘర్షణలు ఏర్పడడం వంటి అంశాలు తనను బాగా ఆకట్టుకున్నాయని చెప్పాడు. సాధారణంగా హీరో పాత్రను అన్ని విధాల పర్ఫెక్ట్ గా చూపించే ట్రెండ్ కు భిన్నంగా హీరో పాత్రకు సమస్యను పెట్టి దాన్ని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు. రామ్ చరణ్ నటనను కూడా అఖిల్ ప్రత్యేకంగా ప్రశంసించారు. కమర్షియల్ స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ అలాంటి పాత్రను ఒప్పుకొని దానిని అంతగా సహజంగా పోషించడం గొప్ప విషయమని అన్నాడు. ఆ పాత్రలో చరణ్ చూపించిన ఎమోషన్స్, బాడీ లాంగ్వేజ్, పాత్ర పట్ల చూపించిన డెడికేషన్ తనకెంతో ఇన్స్పైరింగ్ గా అనిపించిందని అఖిల్ తెలిపాడు. రంగస్థలం చూసిన తర్వాతే తాను కూడా కెరీర్ లో కొత్త తరహా పాత్రలు చేయాలనే ఆలోచనకు వచ్చారని అఖిల్ చెప్పాడు. ఆడియన్స్ మంచి కథ, బలమైన పాత్రలను ఎన్నడూ ఆదరిస్తారని ఆ సినిమా నిరూపించిందని పేర్కొన్నారు. అంతేకాదు అదే సినిమా ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే దేశవ్యాప్తంగా మరింత పెద్ద సంచలనం సృష్టించేదని అఖిల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అఖిల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఆయన అభిప్రాయానికి మద్దతు తెలుపుతున్నారు. రణబీర్ కపూర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ మూవీ రామాయణ పార్ట్ 1 గురించి ప్రతి అప్డేట్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్లిపోతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ఒక యుద్ధ సన్నివేశం ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కేవలం 11 సెకండ్ల నిడివి గల ఈ క్లిప్ లో రణబీర్ కపూర్ శ్రీరాముడి అవతారంలో శత్రువులతో పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. ఒరిజినల్ ట్రైలర్ నుంచే ఈ సీన్ లీక్ అయిందని కొందరు ఫ్యాన్స్ హడావిడి చేస్తుంటే, మెజారిటీ నెటిజన్లు మాత్రం ఇది ఒరిజినల్ సినిమా క్లిప్ కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన ఫేక్ వీడియో అని కొట్టిపారేస్తున్నారు. ఒకవేళ నిజంగానే లీక్ అయితే మేకర్స్ కాపీరైట్ స్ట్రైక్ తో వెంటనే తొలగించేవారు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ లీక్ వివాదం నడుస్తుండగానే ఇటీవల రామాయణ షూటింగ్ సెట్ ను సందర్శించిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ ధ్రువ్ పర్షిత్ చేసిన కామెంట్స్ ఈ సినిమా గ్రాఫిక్స్, ప్రమోషన్ స్ట్రాటజీపై సరికొత్త చర్చకు దారితీశాయి. దర్శకుడు నితీష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా, రణబీర్ కపూర్, యశ్ లను కలపడానికి వెళ్లిన ధ్రువ్ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. తాను చూసిన కొన్ని పూర్తి కాని సీన్స్ కూడా హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్ సినిమా రేంజ్ లో ఉన్నాయని, క్యారెక్టర్ డిజైన్స్ రామాయణ ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయమని కొనియాడారు. అయితే ధ్రువ్ కామెంట్
ఒకటి నెట్టింట తీవ్ర దుమారం రేపింది. చిత్ర యూనిట్ కు చెందిన ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ తో తాను మాట్లాడానని, మేకర్స్ కావాలనే రామాయణ ఫస్ట్ గ్లింప్స్ లో నాణ్యత లేని విజువల్స్ ను రిలీజ్ చేశారని అతడు పేర్కొన్నారు. వారి వద్ద అంతకంటే మెరుగైన విజువల్స్ ఉన్న ఇంటర్నెట్ లో వచ్చే విమర్శలు, నెగటివ్ డిస్కషన్ ద్వారా సినిమాకు ఉచిత పబ్లిసిటీ దక్కుతుందనే ఉద్దేశంతోనే అలా చేశారని ధ్రువ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా పెద్ద హీరోల కొడుకులు హీరోలే అవుతుంటారు. వాళ్ళు హీరోలని చిన్నతనంలోని అభిమానులు ఫిక్స్ అయిపోతారు. తమిళంలో నెంబర్ 1 హీరో స్థాయికి ఎదిగిన విజయ్ కూడా తన కొడుకు జేసన్ విజయ్ ను హీరోగా చేస్తాడని గతంలో అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా అతను దర్శకుడిగా మారాడు. తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ తో అతనికి రూపొందిన సిగ్మా త్వరలో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా మొదలయ్యే సమయానికి విజయ్ తన కుటుంబంతో లేడు. భార్య సంగీతకు దూరమయ్యాడు. పిల్లలు కూడా తనతో కలిసి లేరని వార్తలొచ్చాయి. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ఎప్పుడు భార్య పిల్లలు తనతో కలిసి కనిపించలేదు. కొడుకు జేసన్ కూడా సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు కనిపించాడు. అతను ఎక్కడా తండ్రి పేరు వాడలేదు. విజయ్ కూడా కొడుకు గురించి మాట్లాడలేదు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి రావడం లేదంటే మేకింగ్ పరిశీలించడం లాంటివి చేయలేదు. కానీ పైకి కనిపించకపోయినా దర్శకుడిగా కొడుకు సినిమాలో విజయ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని వెల్లడైంది. దీని గురించి సందీప్ కిషన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. జేసన్ తనకు కథ చెప్పే ముందు విజయ్ ని తాను లోకేష్ కనగరాజ్ కలిసి విజయ్ ని మీట్ అయినట్లు సందీప్ తెలిపాడు. జేసన్ తో తాను చేసే సినిమా గురించి ఆయనతో చర్చ జరిగినట్లు తెలిపాడు. తన కొడుక్కి నువ్వంటే చాలా ఇష్టమని విజయ్ ఈ సందర్భంగా ఆయనకు చెప్పినట్లు సందీప్ వెల్లడించారు. అయితే ఆయన మాట వరుసకు అన్నాడని అనుకున్నానని, కానీ తర్వాత జేసన్ తన దగ్గరికి వచ్చి ఆ సినిమాలో ఈ సన్నివేశంలో మీరు ఇలా చేశారు, అలా చేశారు అంటూ తమిళంతో పాటు తెలుగులోనూ తాను నటించిన చిత్రాల్లోని సీన్ల గురించి కూడా చెప్పడంతో తాను షాక్ అయినట్లు వెల్లడించారు. జేసన్ తనకు తగ్గ కథతో పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఫుల్ క్లారిటీతో సినిమా చేశాడని, తన టీమ్ తో పనిచేశాక జంజీ ఆలోచన ఏంటో అర్థమయ్యాయని, తన నుంచి తాను చాలా నేర్చుకున్నానని సందీప్ చెప్పాడు. ఈ సినిమా తర్వాత జేసన్ తనకు నిజంగా ఒక బ్రదర్ గా మారిపోయాడని అతను అన్నాడు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్ స్టూడియో యువ.